ఈ వీడియోలో మనం జావా ఇన్స్టాలేషన్, సో జావాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, డౌన్లోడ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఆ తర్వాత మన సెట్టింగ్స్ ఏమేమి చేంజ్ చేయాలో ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. దెన్ ఎక్లిప్స్ కూడా మనం డౌన్లోడ్ చేసి అందులో మన ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలో, క్లాసెస్ ఎలా క్రియేట్ చేయాలో, అందులో మన ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో, మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో ఇవన్నీ ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో ముందుగా మీరు ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాక అందులో జావా 8, నేను 1.8 జావా 1.8 వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాను. జావా 1.8 డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ www.oracle.com ఈ ఒరాకిల్ అనే వెబ్సైట్ లోపలికి వెళ్ళండి. సో చిన్న స్టెప్ ఇక్కడ ఏంటంటే మీకు లినక్స్ కావాలంటే లినక్స్ 86 బిట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. 64 బిట్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. అలాగే మ్యాక్ఓఎస్ సిస్టమ్ అయితే ఇక్కడ. దెన్ విండోస్, లాస్ట్లో విండోస్ ఉంటుంది. విండోస్ 86 బిట్ 64 బిట్, మోస్ట్లీ 64 బిట్టే ఉంటాయి మీకు అందరికీ. 86 అనేది ఓల్డ్. సో 64 బిట్ ఇక్కడ అయితే క్లిక్ చేయండి. సో ఈ టిక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్. ఇక్కడ ఏంటంటే మీ సైన్ ఇన్ అవ్వాలి. సో సైన్ ఇన్ కూడా సింపుల్, ఏముండదు. మీ గూగుల్ అకౌంట్తో మీరు సైన్ అప్ అయితే అవ్వాలి. సో క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసి, నేను ఆల్రెడీ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో నాకు లాగిన్ అయితే ఆల్రెడీ ఉంది. సో మీరు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, ఏదైనా ఇచ్చేయండి. జస్ట్ శాంపుల్ కోసం మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి క్రియేట్ అకౌంట్ చేశాక ఆ తర్వాత లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయ్యాక మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో డౌన్లోడ్ అయ్యాక మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళి, సో ఏదైతే జావా ఇన్స్టాల్ అయ్యి ఉందో దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సో ఎస్ ఆర్ నో, జావా ఎస్ఈ వన్ టైమ్ ఎన్విరాన్మెంట్, ఎస్ ఆర్ నో అని చూపిస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేయాలి మీరు. వన్స్ ఇన్స్టాలేషన్ అయ్యాక మీకు ఈ విండో అయితే వస్తుంది. దెన్ ఇక్కడ మీకు ఈ విండో వచ్చినాక వెల్కమ్ టు ఇన్స్టాలర్. సో మీరు ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయమాకండి. సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ జావా అనేది మీకు క్రియేట్ అవుతుంది. జావా అనే ఫోల్డర్, ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ లోపల జావా అనే ఫోల్డర్, ఆ ఫోల్డర్ లోపల జేడీకే ఉంటుంది. సో జేడీకే జేఆర్ఈ ఇవన్నీ ఈ రెండు మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎక్కువ టైం అయితే ఎక్కువ తీసుకోదు. ఒక 5 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్తో మీకు ఈ ప్రాసెస్ అంతా అయిపోద్ది. ఆ తర్వాత సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్, జావా ఎస్సీ డెవలప్మెంట్ కిట్ 8 సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. దెన్ క్లోజ్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. ఏపీఐ డెవలపర్స్ ఇవన్నీ ప్రెజెంట్ అయితే మీకు అవసరం లేదు. తర్వాత ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా చేంజెస్ అప్పుడు కూడా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు వేరే టూల్స్ మీద మీ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేస్తారు. సో జావా అనేది సిస్టంలో కంపల్సరీ. జావా అనేది వన్స్ సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతే మీకు ఆ టూల్స్ అనేది రన్ అవుతాయి. సో ఆ టూల్స్ మీరు మళ్ళీ ఆ కోడ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, మీ ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేసి మీరు రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే క్లోజ్ చేసేయండి, అంతే. సో వన్స్ జావా ఇన్స్టాల్ అయిందా లేదా, సో ఎలా చెక్ చేసుకోవాలంటే, సో మీరు సిలోకి వెళ్ళండి. సి లోపల ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ క్లిక్ చేసి ఇందులో జావా అనే ఫోల్డర్ ఉంటుంది. సో జావా అనే ఫోల్డర్ ఉంది కదా, జేడీకే జేఆర్ఈ ఈ రెండు వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో జేడీకే వచ్చినా పర్లా మనకి, సో జావా వచ్చినట్టు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, జావా ఇన్స్టాల్ కరెక్ట్గా అయిందా లేదా ఎలా చూసుకోవాలంటే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇందులో జావా స్పేస్ -వర్షన్ అని క్లిక్ చేయండి. సో మీది ఏ వర్షన్, జావా ఉందా లేదా, జావా లేకపోతే మీకు ఎలా వస్తుంది, జావా ఉంటే ఇలా వస్తుంది, జావా వర్షన్ 1.8. సో జేడీకే జేఆర్ఈ ఇవన్నీ ఇన్స్టాల్ అయ్యాయని మీకు దాని మీనింగ్. సో జావా వర్షన్ 1.8 వర్షన్ అనేది మా సిస్టంలో అయితే ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో ఇక్కడ మన మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఎన్విరాన్మెంట్ సెట్. మన సెట్టింగ్స్లో
ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇందులో మనం ఏం చేయాలంటే మనం యాడ్ చేసుకోవాలి. మన జేడీకే పాత్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుంటే మన ఈజీ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత పాత్ ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సో మీ ఇందాక సి ఓపెన్ చేశారు కదా, సి లోపల జావా జేడీకే ఉంది, ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే. దెన్ ఈ బిన్ ఇక్కడ దాకా ఓపెన్ చేయండి. సో ఈ పాత్ మొత్తం మీరు కాపీ చేయాలి. సి ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే దాని లోపల బిన్ ఫోల్డర్ లోపల దాకా. సో ఆ పాత్ మొత్తం కాపీ చేసుకొని ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఓకే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ పెట్టుకున్నా కాబట్టి నా ప్రీవియస్లీ డిలీట్ చేస్తాను, ఒకసారి ఉంటే చాలు. సో పాత్ లోపల ఈ పాత్ మొత్తం మీరు ఇవ్వాలి. దెన్ ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి జావా _home ఏదో ఒక నేమ్ ఇచ్చి వేరియబుల్ నేమ్ లాగా వేరియబుల్ పాత్ వచ్చేసి మళ్ళీ అగైన్ కాపీ చేసి ఇక్కడ BIN ఈ బిన్ ఉంది కదా, ఇది రిమూవ్ చేసేయండి. సో ఇక్కడ దాకే జేడీకే దాకే మీరు ఈ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రెస్ ఓకే. సో ప్రెస్ ఓకే చేస్తే మీకు ఇక్కడ కూడా ఒక జావా హోమ్ అని క్రియేట్ అయిపోతుంది. బిన్ అనేది ఇక్కడ ఇవ్వనక్కల్లా. దెన్ ఓకే చేయండి. ఆ తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్. సో ఎక్లిప్స్ కూడా డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే ఎక్లిప్స్ డౌన్లోడ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ www.eclipse.org. సో ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్, ఇవి క్లిక్ చేయండి ఏదైనా. సో ఇక్కడ మీకు ప్యాకేజెస్ ఉంటాయి. సో ఏదో 64 బిట్ విండోస్ 64 బిట్టా 36 బిట్టా 32 బిట్టా macOS లినక్సా ఇవన్నీ చూసుకోండి. మీది విండోసా macOS లినక్సా దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నాది విండోస్ 64 బిట్, దీనిపైన క్లిక్ చేస్తా. దెన్ ఆటోమేటిక్గా నాకు ఇన్స్టాల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ జిప్ ఫైల్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అయ్యాక మీరు ఎక్కడైనా, నేనైతే డి లోపల నా డి ఫోల్డర్ సిలో కానీ డీలో కానీ మీకు ఎక్కడ స్పేస్ ఉంటే అందులో. సో నేనైతే డి డ్రైవర్ లోపల జావా అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో పెట్టుకున్నాను. సో డి లోపల ఈ జిప్ ఫోల్డర్ అనేది ఉంది, దీన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేశాక ఇలా వస్తుంది ఒక ఫోల్డర్ ఎక్లిప్స్ అని. సో ఈ ఎక్లిప్స్ అని క్లిక్ చేస్తే మీకు, నేను 2 టైమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాను అందుకే 2 టైమ్స్ చూపిస్తుంది. సో ఈ ఎక్లిప్స్ అనేది ఇక్కడ ఓపెన్ చేసి ఎక్లిప్స్ లోపల ఈ ఐకాన్ ఉంటుంది, ఎక్లిప్స్ ఐకాన్. సో దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో మీకు ఎక్లిప్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఎక్లిప్స్ లోపల మీరు ప్యాకేజెస్ ఎలా క్రియేట్ చేయాలో, క్లాసెస్ ఎలా రాయాలో ఇవన్నీ మీకు చెప్తాను. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు జావా అనేది సిస్టంలో ప్రాబ్లం లేకుండా ఇన్స్టాల్ అవుతుంది. సో ఫస్ట్ జావా అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాం, జావా ఇన్స్టాలర్ జేడీకే. ఆ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేశాం. ఆ తర్వాత మన వేరియబుల్ పాత్ అనేది సెట్ చేసుకున్నాం. దెన్ ఎక్లిప్స్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. మీకు చూపించా, జస్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అని వెళ్ళిపోవడం అంతే, మీకు పెద్ద ఏముండదు. ఎన్విరాన్మెంట్ సెట్టింగ్స్ అనేది అది పర్ఫెక్ట్గా చేయండి. ఆ తర్వాత ఎక్లిప్స్ కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. సో నాకు ఎక్లిప్స్ అనేది ఓపెన్ అయిపోయింది. సో క్రియేట్ ఇక్కడ ఫైల్ అని క్లిక్ చేసి న్యూ లోపల జావా ప్రాజెక్ట్. సో ఫస్ట్ జావా ప్రాజెక్ట్ ఏదైనా నేమ్ ఇవ్వండి, నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అని నేమ్ ఇస్తాను. దెన్ నెక్స్ట్ ఫినిష్ చేయండి, అంతే ఏముండదు. సో మన ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. దాని లోపల జేఆర్ఈ సిస్టమ్ లైబ్రరీస్. సో జేడీకే లోపల జేఆర్ఈ లైబ్రరీస్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇవన్నీ లైబ్రరీస్. దీని లోపల మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి. లైబ్రరీ లోపల ప్యాకేజెస్, ఆ ప్యాకేజెస్ లోపల క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ లోపల మీకు మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, అంతా కోడ్ బిజినెస్ లాజిక్ అంతా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేశారు.
సో మనం రాసిన ప్రోగ్రామ్ ఎలా రన్ అవ్వాలి అనేది ఇవంతా. సో ఇదంతా మీకు అనవసరం ఇప్పుడు. సో కొన్ని మీకు అర్థమవుతాయి లోపల క్లాసెస్, కొన్ని మీకు అర్థం కావు, ఎందుకంటే అవి వేరే లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి. దెన్ సోర్స్ లోపల రైట్ క్లిక్ చేసి మనం కూడా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ఎలాగైతే జేఐ సిస్టమ్ వాళ్ళ లైబ్రరీస్ లోపల ఎలాగైతే ప్యాకేజెస్ క్లాసెస్ క్రియేట్ చేస్తున్నారో, సో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం కూడా ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ ప్యాకేజ్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా నేమ్ ఇవ్వండి ప్యాకేజ్కి. దెన్ ప్యాకేజ్ లోపల ఫస్ట్ క్లాస్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సో క్లాస్ నేమ్ వచ్చేసి హలో వరల్డ్. సో హలో వరల్డ్ అని క్లిక్ చేశాక ఇక్కడ మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్, ఈ కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా కోడ్ మనం రాయకుండానే ఆటోమేటిక్గా ఈ క్లాస్కి జనరేట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో ఎగ్జిక్యూట్ అయింది కదా, ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ అనేది క్రియేట్ అయింది. సో మన ఈ క్లాస్ని రన్ చేసి ప్రింట్ చేద్దాం. సో సిస్టమ్ డాట్, మీరు మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం టైప్ చేసి కంట్రోల్ స్పేస్ నొక్కితే మీకు సజెషన్స్ వస్తాయి. సో ఎంటర్ సెలెక్ట్ చేసుకొని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో println లోపల మన ఫస్ట్ హలో వరల్డ్ అని రాద్దాం. సో హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇదే మన ఫస్ట్ ప్రోగ్రామ్. దెన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి, రన్ చేయండి, లేకపోతే ఇక్కడైనా రైట్ క్లిక్ చేసి మీరు రన్ చేయొచ్చు. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో కన్సోల్లో మన ఫస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. సో మన రాసిన ప్రోగ్రామ్ ఇది ఇంగ్లీష్లో ఉంది కదా, ఈ జేవిఎం ఏం చేస్తుందంటే మన ఎగ్జిక్యూట్ ఎప్పుడైతే రన్ చేస్తామో జేవిఎం అనేది మన కోడ్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసుకొని మెషిన్కి అర్థమయ్యేటట్టు బైట్ లాంగ్వేజ్లో 0, 1, 1, 0 అలా బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసి మెషిన్కి అర్థమయ్యేటట్టు చెప్తుంది. సో అంతే, ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోస్తో నేను మనం రాసిన ఫస్ట్ ప్రోగ్రాంలో ప్రతి కీవర్డ్ ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మన చాప్టర్ వైజ్ జావా కోర్స్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోకి అంతే. థ్యాంక్ యూ గైస్.